తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మళ్ళీ గొడవలు ప్రారంభమవుతాయని చెప్పని ఏం చేయకపోగా ఇన్ని అవమానాలు, వేధింపులు విశ్వకర్మలకు లేదు, పద్మశాలీలకు ఇచ్చిన హామీ లేదు, రజకులకు ఇచ్చిన హామీ లేదు, గొల్ల కురుబలో లేదు, గంగపుత్రులకు లేదు, బీసీ ఏ గ్రూప్లో కలుపుతున్నటువంటి ముచ్చట లేదు, ముద్రాజులకు బీసీఏ గ్రూప్లో కలుపుతామన్నది, వృత్తి కులాలకు మున్నూరు కాపులకు కార్పొరేషన్ అది లేదు. మీరు చేయండి, బీసీలో చేయండి. పేదవాళ్ళు ఉంటే రెడ్డిలో కూడా కార్పొరేషన్ పెట్టండి, వద్దరని ఏం లేదు. పేద వర్గాల వాళ్ళకు, వైశ్యులకు కార్పొరేషన్ పెట్టండి పేద వర్గాల వాళ్ళకు. కానీ మీరు బీసీలను విస్మరించి, కులాలను విస్మరించి, హామీలు తొమ్మిలో దొక్కి ఒక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మేము ఏదో రిజర్వేషన్ గురించి మేము కులగణన చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకొని దేశానికి రోల్ మోడల్ అంటే గిదా? కులాన్ని తక్కువ చేసి చూపించడము రోల్ మోడలా? కేంద్రానికి కాగితం పంపి కనీసం ప్రధానమంత్రి కలవకుండా, మాట్లాడకుండా, ముచ్చట కూడా చెప్పకుండా గాలికి వదిలేసింది రోల్ మోడలా? ఏ హామీలు లేవు, సప్లాన్ చట్టబద్ధత లేదు, ఏ ఒక్క హామీ లేదు. సివిల్ కన్స్ట్రక్షన్లో కాంట్రాక్ట్ రిజర్వేషన్ లేదు, ఏది లేదు. మీరు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్, ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్కటి కూడా ఒక సింగిల్ హామీ కూడా నెరవేర్చలేదు. ఇచ్చిన మంత్రి పదవుల్లో కూడా 3 మంత్రి పదవుల సంఖ్య ఎంత, జనాభా ఎంత, పర్సెంటేజ్ ఎంత? ఇవన్నీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ మొత్తం అమలైన తర్వాతనే ఎలక్షన్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా బీసీ సంఘాలు కూడా ఆలోచన చేయాలి. ఇచ్చిన హామీలు కొత్తగా అడిగే గొంతెమ్మ కోరికలు కావు ఇవి, కొత్తగా అడిగేది కాదు ఇది. వాళ్ళు